తప్పు ప్రభుత్వానిది, ఈ జిల్లాలోని ముగ్గురు మంత్రులది. ఇంకొక మాట మీరు ఆలోచించండి. ఇప్పుడు తప్పు చేయకపోతే మాలాగా ధైర్యంగా వచ్చి మీ కాడ మాట్లాడొచ్చు కదా, ముగ్గురు మంత్రులు వచ్చి చెప్పొచ్చు కదా. తప్పు మీది కాబట్టే, ప్రభుత్వానిది కాబట్టే ఇవాళ ముగ్గురు మంత్రులకి ముఖం లేదు. అందుకే నేను మీకు చేసే విజ్ఞప్తి, అసలు భూదాన్ అంటేనే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భూదాన్ అంటేనే పేదల ఆస్తి. భూదాన్ అంటేనే పేదల ఆస్తి, పేదవాళ్ళ కోసం ఇల్లుకు కానీ వ్యవసాయానికి కానీ ఇచ్చే ఆస్తి భూదాన్. కాబట్టి అప్పుడెప్పుడో గాంధీ గారి స్ఫూర్తితో వినోబా భావే గారు అనే పెద్ద మనిషి స్టార్ట్ చేశారు భూదానం. ఆయన పేరు మీద మీరు కాలనీ పెట్టుకున్నారు, వినోబా భావే కాలనీ. కానీ ఆ రోజు ఒరిజినల్ గాంధీ గారు ఉన్నారు, ఈ రోజు డూప్లికేట్ గాంధీలు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసే భూ దొంగలు, వీళ్ళు భూమిని కొల్లగొట్టే దొంగలు కాబట్టే, రియల్ ఎస్టేట్ మాఫియా కాబట్టే ఇలా మీ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, మీకు ధైర్యం చెప్పడానికి కేసీఆర్ సార్ పంపించారు. మీకోసం ఏర్పాట్లు కూడా మేము చేస్తాం, పార్టీ పరంగా ఏర్పాట్లు చేస్తాం. మీకు భోజన వసతి కానీ, ఉండేదానికి వసతి కానీ ఎట్లాగో అధికారులు పట్టించుకోరు, వాళ్ళు ఎలాగో చెయ్యరు, మీకు మేము ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు మీకు న్యాయపరంగా పోరాటం చేయడానికి కూడా మీరు రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోవద్దు, ఎవరు ఖర్చు పెట్టొద్దు, మేము పెడతాం. పార్టీ పరంగానే న్యాయ పోరాటం మీ తరఫున మేం చేస్తాం. తప్పకుండా మీకు న్యాయం లభించేదాకా మీతో ఉంటాము, కలిసి కొట్లాడతాం. కానీ మీరు ఐకమత్యంగా ఉండాలి. మీరు మళ్ళీ పోయి, మీరు కొంతమంది చెదిరిపోయి సంతకాలు పెట్టి వేలుముద్రలేసి ఆయన ఏదో ఇత్తనన్నాడు, ఈయన ఏదో ఇత్తనన్నాడు అంటే మళ్ళీ షటకోపం పెడతారు, మళ్ళీ మోసం చేస్తారు. మళ్ళీ ఒకసారి 2.5 ఏళ్ల కింద ఎట్లా గారెడి చేశారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి నెలకు 2.5 ఇస్తామన్నారు. మహిళలకు ఇచ్చారా? తులం బంగారం ఇచ్చినారా? ముసలోళ్ళకి 4,000 అన్నారు, ఇచ్చారా? ఏదన్నా ఒక్కటి చేశారా? పోనీ ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఉన్న ఇండ్లు కూడా కొడుతున్నాడు కదా. హైదరాబాద్ లో కూల్చివేతలే, హైదరాబాద్ పేరు మీద రాష్ట్రం అంతటా కూల్చివేతలే, ఖమ్మంలో ఎలుగుమట్లలో కూల్చివేతలే. మొత్తం రాష్ట్రంలో మీ ఆస్తులు లాక్కోవడం తప్ప, మీ శక్తిని లాక్కోవడం తప్ప ఏం చేసింది 2.5 ఏళ్లలో ఈ ప్రభుత్వం? ఆలోచించండి. అందుకే దండం పెట్టి చెప్తున్నా, మీరు ఐకమత్యంగా ఉంటే మేము మీకు సాయం చేయగలుగుతాం. మీరు ఐకమత్యంగా ఉంటే మేము మీకు సాయం చేయగలుగుతాం. మీకు ఇక్కడ ఇవాళ ఉదయం కూడా కొన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. తప్పకుండా ఇక్కడ అందరం కలిసి కొట్లాడదాం, మాకేం ఇబ్బంది లేదు. ఇందులో ఏం రాజకీయం లేదు, ఇప్పుడేం ఓట్లు లేవు, మాకేమి అర్జెంటుగా ఏం ఓట్ల కోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదు. కేవలం మీకు న్యాయం చేసేదానికి ఎవరు వచ్చినా అందరం కలిసి కొట్లాడదాం. ఇక్కడ ఈ తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు, అక్కడ ఇంతకుముందు ఎర్రన్నలు కొంతమంది కలిశారు, అందరం కలిసి కొట్లాడదాం. మీకు న్యాయం జరిగేదాకా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, ఈ ముగ్గురు మోసగాళ్ళు వారికి బుద్ధి చెప్పేదాకా మీరు ఐక్యంగా ఉండండి. మీ తరఫున మొత్తం ఖమ్మం ప్రజానికం ఉన్నారు, రాష్ట్ర ప్రజానికం ఉన్నారు. న్యాయం కోరే ఎవరైనా, పేదవాడి సంక్షేమం కోరే ఎవరైనా మీ తరఫునే ఉన్నారు, మర్చిపోబాకండి. అజయన్న కూడా ఇక్కడే ఉన్నాడు, రవణ్ ఉన్నాడు, మదన్ ఉన్నాడు, అందరం మీకుతో ఉంటాం. మీకు అన్ని ఏర్పాట్లు భోజనం కానీ ఇంకోటి కానీ ఉండేదానికి కానీ మేము అవసరమైతే మొత్తం పార్టీ పరంగా మేమే చేసిపోతాం. ఎవరు భయపడవద్దని చెప్పి కోరుతూ, మీ కాగితాలు నా దగ్గర ఉన్నాయి, మీ పట్టాలు నా దగ్గర ఉన్నాయి, మీరు ఏది కూడా మీరు దేనికి భయపడొద్దు. కొత్తగా మీరు చెప్పేది ఏం లేదు. ఇప్పుడు అక్కడికి పోయి వచ్చిన, అక్కడ అందరినీ కలిసిన, దాదాపు 100 కుటుంబాలను కలిసిన, అందరూ మీరు చెప్పిందే చెప్పారు. మాకు అన్యాయం జరిగింది, మాకు పట్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, సక్రమంగా ఉన్నాయి. కేవలం ప్రభుత్వం, మా లోకల్ లీగల్ సెల్ కూడా ఇక్కడే ఉంది. ఏం పేరు? సుగుణారావు గారు, లాయర్ గారు. ఆయన గతంలో ఉద్యమకారుడు. ఆయనే ఇచ్చాడు నాకు ఇన్ఫర్మేషన్. మొత్తం కోర్టులో కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు, మొత్తం ఖర్చు పెట్టి 695 చెరువులు ఉంటే 44 చెరువుల్లో 100% టీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకొని కట్టేసి అమ్మేసుకున్నారు. 127 చెరువులు ఇవాళ పాక్షికంగా ఆక్రమించుకొని మొత్తాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఎందుకు హైడ్రా మీద విషం జమ్ముతుండ్రు? మీరు ఆక్రమించుకున్న చెరువులను కబ్జాలు ఇడిపిస్తున్నందుకే కదా. బతుకమ్మకుంట ఎవరయ్యా కబ్జా పెట్టుకుంది? ఎడ్ల సుధాకర్ రెడ్డి అని అంబర్పేట టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాదా? చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిండని నజరాని కింద బతుకమ్మకుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే మెడల మీద 4 దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇవాళ హైడ్రా కాలు చేసి బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మొన్నటి బతుకమ్మ అక్కడ మేము పండుగలు జరిపినాం. ఇది నిజం కాదా? తుమ్మిడికుంట ఇన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నది ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు 9 కుంటని ఈరోజు పునరుద్ధరిస్తలేమా? సున్నం చెరువును ఆక్రమించుకున్నారు, నల్ల చెరువును కుక్కట్పల్లిలో ఆక్రమించుకున్నారు. ఇట్లాంటివి ఎన్నో చెరువులను మీరే కదా. బేగంపేటలో ఒక మొత్తం 30 కాలనీలు మునిగిపోయేటట్టు 100 మీటర్లు అంటే
కుంటి షాకు చెప్పుకొని అభద్రతా భావనతో ఆనాడు 8వ అద్భుతం అని చెప్పిన మహానుభావుడు కానివ్వండి, వారు భావమరుదులు కానివ్వండి, ఈనాడు చర్చలో పూర్తిగా పాల్గొనటానికి వారు చెప్పాలనుకున్నది చెప్తారు. ఏదో ఏలు వంక వచ్చింది, కాలు వంకర ఉందని అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసి వెళ్ళిపోతుంటారు. చర్చించాలనే దాని సందర్భం వచ్చినప్పుడు వారి అసలు నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి అని అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు కానీ అసెంబ్లీలో నాయకులందరూ కూడా పదే మీకున్న అపారమైన అనుభవం ఏదైతే ఉందో, మీకున్న అపారమైన పరిజ్ఞానం ఏదైతే ఉందో పదే నా జ్ఞానాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేశానని చెప్పిన మహానుభావుడు అసెంబ్లీకి రాడు. వారు తయారు చేసిన ఇద్దరు భావమరుదులు కూడా అప్ చేసిన ఆంబోటెడ్లలాగా అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట రంకెలేయటం తప్ప, ఒంటి నిండా విషమ నింపుకొని కక్కటం తప్ప నిజాలని నిర్భయంగా ఒప్పుకోవటం కానీ, చేసిన తప్పుని తప్పు అయిందని కాదు, తప్పు కాకపోతే ఇది మాది రైట్ అని కానీ ఏ రోజు చెప్పటానికి వారికి సాహసం లేకనే అసెంబ్లీకి రాకపోవటం, వచ్చిన అసెంబ్లీ అయిందాక అసెంబ్లీలో ఉండకపోవటం కారణం అదే. ఈనాడు దిగువ రాష్ట్రానికి సంబంధించిన నీటి వినియోగానికి సంబంధించిన అంశాలు కానీ, తెలంగాణ రాష్ట్రానికి ఇటు గోదావరి కృష్ణాకి సంబంధించిన నీటి వాటాల విషయంలో కానీ అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో ఇందాక నేను చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు కానీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ ఒక్క చుక్కను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన దాన్ని వదులుకునేదే లేదు, ఎంతటి దానికైనా మేము సిద్ధమని అనేక సార్లు చెప్పినా అదే వంకర కూతలతో, అదే కారు కూతలతో, అదే విషపూరితమైన ఆలోచనలతో మాట్లాడుతూ ఆ పింక్ కలర్ కి సంబంధించిన ఈ ట్యూబులు ఆ ట్యూబులు ఆ మీడియా ద్వారా వక్ర మార్గానికి డైవర్ట్ చేయడానికి తాపత్రయపడుతున్నారే తప్ప వారు చేసిన తప్పులు, వారు తెలంగాణ సొత్తు 1,00,000 కోట్ల పైగా ఏదైతే నీటి పారుదలలో కొల్లగొట్టిన సొమ్ము ఎక్కడ బయటకు వస్తుందో అని వక్ర మార్గానికి పంపించడానికి తాపత్రయపడుతున్న తీరు తెలంగాణ ప్రజలు గ్రహించారు కాబట్టి గడిచిన ప్రతి ఎన్నికల్లో వారికి ఆ ఫలితాలు ఇచ్చారు. అయినా ఇంకా నిస్సిగ్గుగా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగితే మనం చూస్తుంటాం, శవాల మీద చిల్లరేరుకునే ఆలోచనతో కేవలం విషము చిమ్మాలనే దురుద్దేశంతో తప్ప ఒక మంచి ఆలోచన, ఒక మంచి పద్ధతి ప్రభుత్వానికి సూచించాలని కానీ సలహా ఇవ్వాలని కానీ వారి మనసుకి కానీ వారి ఆలోచనకి కానీ రాకపోవటం దురదృష్టకరం. ఏది ఏమైనా ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం, ఈ గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ నీటిపారుదలకు సంబంధించిన అంశాల్లో పంపులు మోటార్లు కొని ఎక్కడైతే మేజర్ కమిషన్లు వస్తాయో మేజర్ కమిషన్లకు సంబంధించిన వర్కులు చేసి వదిలేసిపోతే ఈ ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఆ ప్రభుత్వం కట్టిందని ఏ ప్రాజెక్టుని క్యాన్సిల్ చేయకుండా వారు కట్టిన ప్రాజెక్టులు కూలిపోతే వారు కట్టిన ప్రాజెక్టులన్నీ చెల్లాచెదరం అయిపోతుంటే ఆ ప్రాజెక్టులన్నింటినీ చక్కదిద్ది దానికి కావలసిన అంశాలను కూడా ఈ ప్రభుత్వం ఈనాడు రైట్ ట్రాక్ లో పెట్టే అంశాన్ని కూడా చిత్తశుద్ధితో పరిశీలిస్తూ ఈ గ్యాంగులు ఈ కేటీఆర్ బీఆర్ఎస్ దండుపాలెం గ్యాంగులు అయిపోయినాయి. ఇవన్నీ వీళ్ళకు నామకరణం చేసేస్తున్నా మీడియా ద్వారా. ఏంటది సోషల్ మీడియా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆ ఆ సినిమా ఏంటది దొంగలు, అది దండుపాలెం గ్యాంగ్ అయిపోయింది ఇదంతా. అరే నువ్వు ఆయన అన్నది ఏంది ముఖ్యమంత్రి, నువ్వు అవన్నీ కట్ చేస్తున్నావు.
ఆయన అన్నది కానీ దాన్ని కుదించి నువ్వు సోషల్ మీడియా బీఆర్ఎస్ చేస్తున్నది అని మరి ఏమి అచ్చా నువ్వేమంటున్నావు? ముఖ్యమంత్రి నేను పేపర్లో చూసినా, టీవీలలో బ్రేకింగ్ చూసినా, ఏమన్నాడు ముఖ్యమంత్రికి ఏం తెలియదు, రేవంత్ రెడ్డికి ఏం తెలియదు, నువ్వు అనేసినావు ఏమని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హౌలా అని ఏదో హౌలగాడని ఏదో అన్నావు. మా ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాకు బాధ అనిపిస్తున్నది. నువ్వు మా ముఖ్యమంత్రిని, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు హౌలగాడంటే మేమెందుకు కూకోవాలైనా నిన్ను? మాకు బాధ అనిపిస్తున్నది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటే మేము పడాలా? మేమెందుకు పడతాం? అందుకే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి క్లియర్గా ఏం చెప్తున్నట్టే, నంబర్ 1 నువ్వు ఒక బేకూబ్ గానివని అంటున్నాం మేము. బేకూబ్ గాలకు ఒక బేకూబ్ గాని నువ్వు. తెలంగాణలో బేకూబ్ గాడు అంటారు, బేవకూబ్